అనేక రకాలైన హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేస్తారని ముందుగా తెలియక ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడానికి తగిన ప్రయత్నం చేశారు. వారి నాన్నగారు ఆయన ఆశయం మేరకు ఆయన చాలా వరకు కృషి చేశాడు. ఆయన అనుకున్నవి చాలా సాధించాడు. ఇతను కూడా వాళ్ళ నాన్నగారి బాటలో నడుస్తారని ప్రజలందరూ నమ్మి విశ్వసించి ఆయనకి ముఖ్యమంత్రిగా చేయడానికి సాహసం చేశారు. ఆయన పాదయాత్రలో ఇచ్చిన ఒక హామీ కూడా నెరవేర్చలేదు. పాదయాత్రలో చెప్పిన మాటలు ఒకటి, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసింది ఒకటి. అది నేను చెప్పక్కర్లేదు, సమాజం చెప్తుంది, ప్రపంచం చెప్తుంది, రాష్ట్ర ప్రజలు ఎవరైనా చెప్తారు. ఆయన ఇచ్చిన హామీలకు కానీ ఆయన చేసిన పనులకు కానీ ఒక్కటి కూడా పొందడం లేదు. ఆయన క్రిమినల్ మైండ్ అటువంటి వారు రాజకీయానికి పనికిరారు. రాజకీయవేత్త అంటే శ్రేయస్ కోరి ప్రజాసేవ చేసిన రాజకీయ నాయకుడు తప్ప ఒక బిజినెస్ మ్యాన్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ ది పొలిటీషియన్గా అతను చేయడానికి ఒక బిజినెస్ మ్యాన్ ఈ మస్ట్ బి బిజినెస్ మ్యాన్ అంతే. ఆయన పొలిటీషియన్ అవుతాడంటే అది అవ్వదు. ఆయన చేయాలన్నా చేయలేడు. కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి కోసం, ఆయన పరిపాలన కోసం ఎవరిని అడిగినా, నన్ను కాదు ఎవరిని అడిగినా అదే విషయం చెప్తారు. ఆయన ఈజ్ అన్ఫిట్ ఫర్ ది పొలిటికల్కి. కాబట్టి ఆయన పాదయాత్రకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఒకటి కూడా ఆయన నెరవేర్చలేదు. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు సీఎం అయి ఉంటే ఒకేసారి ఒక నెల అటు ఇటు ఒకసారి 3,000 ఇచ్చిండేవాడు. ఈయన దెబ్బదపాలుగా మొన్నటి వరకు జనవరి వరకు 3,000 చేశాడు. అసలు 2,250 3 సంవత్సరాలు ఇచ్చాడు. అక్కడ 3 సంవత్సరాల తర్వాత 2,250 2,500 చేశాడు. మరో సంవత్సరం 2,750 చేశాడు. లాస్ట్ మనకు నిన్న వెళ్ళిపోయే ముందు 3,000 చేశాడు. అది ఎవరికి కావాలండి? చంద్రబాబు ఉన్నప్పుడు కూడా చాలా పథకాలు పెట్టాడు. ఆయన ఎందుకు చెప్తున్నాడు నేనే అని చేస్తున్నాను, నేనే ఈ సంక్షేమం చంద్రబాబు నాయుడు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టాడు. అదే కాబట్టి చంద్రబాబు నాయుడు అంటే ఇంక వేరే ఉన్నాం. ఇంకా నాకు తెలిసి ప్రజలు మోసపోయారని నేను చెప్తాను. ఈ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో ప్రజలు ఏ రకంగా అసహించుకుంటున్నారో మొత్తం అందరికీ కూడా తెలుసు. కారణం ఏంటంటే అతను చెప్పినటువంటి విధానాలు, పథకాలు అందరికీ కూడా ఇస్తామని చెప్పారు. నవరత్నాలు తీసుకొచ్చారు. ఎటువంటి కూడాను అమలు జరగడం అనేది డబ్బులు పంచే కార్యక్రమం చేశాడు తప్ప కానీ అభివృద్ధి పథకంలో ఒక్కడు కూడా ముందుకు వెళ్ళలేదు. అభివృద్ధి జరగకపోతే మన రాష్ట్రం ఏ రకంగా బాగుపడుతుంది? ఎక్కడ చూసినా సరే కానీ గొయ్యలు, గుంతలతో కూడిన వ్యవస్థ. మన శ్రీకాకుళంలో పర్టికులర్గా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి సాక్షాత్తు 2 ప్రధానమైన వ్యక్తులు ఉన్నారు. రోడ్లు కట్టిస్తే ఏమొస్తుంది? రోడ్ల వల్ల ఏమైనా సరే మన అభివృద్ధి పెరుగుద్దా అనేసి. రోడ్లు ప్రగతికి చక్రాలు మోస్ట్ ఇంపార్టెంట్. అవి కనుక లేకపోతే మనకి ఎక్కడండి వ్యవస్థ? అవి అలాంటివి. అది మినిమం కూడా చేయలేని పరిస్థితి. నిన్న మన స్టేట్మెంట్ చూస్తున్నాం. ఇప్పుడు నేను గెలుస్తానో లేదో అన్న దీంట్లోకి వచ్చేసిన నిరాశలకు వచ్చాడంటే ఒక రాష్ట్ర సీఎం. అది నిజంగా అతని తాలూకు ఫెయిల్యూర్కి పరాకాష్ఠగా మనం చెప్పుకోవచ్చు. అందులోకి ముఖ్యంగా చెప్పాలంటే అన్ని వర్గాల వారు. అసలు సంక్షేమం అంటేనే తెలుగుదేశం ముఖ్యంగా కూడుగూడ గుడ్డ ఈ 3 కూడాను అధినాయకుడండి. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చింది ప్రతి ఒక్కరికి కూడా, అన్ని వర్గాల ప్రజలకి, ముఖ్యంగా మహిళలకి. మన మహిళలు వాళ్ళకి సమాజంలో సముచిత స్థానం కల్పించాలి, రిజర్వేషన్ ఇవ్వాలి, అన్ని వర్గాల్లో కూడా ముందుకు తీసుకువెళ్ళాలి, అందులోకి ముఖ్యంగా మహిళలకు ముందు స్థానం తీసుకురావాలి అని ఎంతో దీనిగా ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి. అటువంటి ఆ మహానుభావుడు పెట్టినటువంటి ఈ పార్టీలో సంక్షేమం, అభివృద్ధి, ప్రగతి రథ చక్రాలుగా సైకిల్కి 2 వీల్స్ అవి వాటి ద్వారా ముందుకు తీసుకువెళ్తూ ఎంతో ఉన్నతం తీసుకుని వెళ్ళాలి అన్న అభివృద్ధి బాటలో తీసుకువెళ్లాల్సిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మనం చూసాం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక రాష్ట్రం నిజంగా రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా మిగిలిపోయిందంటే మన ఆంధ్రప్రదేశ్. ఇది మన ఆంధ్ర ప్రజల దౌర్భాగ్యంగా చెప్పుకోవచ్చండి. కాబట్టి తక్షణం ఈ సంవత్సరం జరగబోయేటటువంటి 2024 ఎలక్షన్స్లో ప్రభంజనం తెలుగుదేశం గ్యారంటీ. ఎందుకోసం అంటే ప్రభుత్వం ఈ మీరు వ్యతిరేకత ప్రతి వర్గం కూడాను ఛేదరించుకుంటుంది. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎంత వేరం దించుదామా అనేసి. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటిది. గెలుపు ఖాయం, గెలుపు గుర్రాలు ముఖ్యం. శ్రీకాకుళంలో గెలుపు గుర్రం అంటే తెలుగుదేశంకి అమ్మ లక్ష్మీదేవి గారే. ఇది తథ్యం. తప్పకుండా ఎలక్షన్స్లో ప్రభంజనం ఖాయం. నిజానికి రాష్ట్రానికి అనేది ఒక దుర్భిక్షమైన రోజు. ఎందుకంటే ఏ రకం కూడా అభివృద్ధి అనేది కనిపించలే. ఏదైనా ఇసుక మాఫియా కానీ, మైనింగ్ మాఫియా కానీ, లేదంటే ఒక వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఇసుక వాళ్ళు దోపిడీ కోసం ట్రై చేస్తున్నారు తప్పించి, ఈరోజు ఒక పథకం అనేది పేదవాడికి మీరు అందుతుంది అన్నారు. ఎంతవరకు అందుతుంది అనేది మీరు ఒకసారి చెక్ చేయండి అని మీకు పెద్దలకి విన్నవిస్తాను. ఎవరికి అందుతుంది? ఇంచుమించు ఒక 20%. మిగతా 80% అనేది వాళ్ళు ఏం చేయాలి? కూలోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఈరోజు పని లేదు. వాళ్ళు పని కల్పించాలంటే ఒక తాపీ పని మేస్త్రి తీసుకుంటే వాళ్ళకి అనుగుణంగా ఒక 18 మంది వాళ్ళు అనుగుణంగా పనిచేయాలి. అలాంటి విషయంలో కూడా వాళ్ళకి ఒక తాపీ పని మేస్త్రితోనే
ఈ ఇసుక మాఫియా వల్ల వాళ్ళందరికీ కూడా ఉపాధి కోల్పోతున్నారు. ఆ విధంగా మీరు ఆలోచించాలని. రాష్ట్రం బాగుపడాలంటే ఎందుకంటే ఆ రోజు ఇసుక అనేది ఫ్రీగా ఇచ్చాము. ఫ్రీగా ఇచ్చినప్పుడు కూడా అంటే ఇచ్చామంటే ఆయన పాలసీ ఇచ్చినప్పుడు కూడా అదేంటో అన్యాయం చేసినట్టుగా ఒక పద్ధతి తీసుకెళ్లారు. అదే ఇసుక మాఫియా ఈ రోజు లేకపోతే ఒక ఇసుక అనేది సామాన్య పద్ధతికి అందుబాటులో ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇంచుమించుగా వాళ్ళతో పాటు ఒక 18 మంది అనేది బతికేవాళ్ళు. ఆ ఇసుక మాఫియా వల్ల సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి వచ్చింది.